లక్ష్మీ. చిత్రం ఏంటంటే కొన్ని స్త్రీలింగ శబ్దాలు ఉన్న విష్ణు సహస్రనామాల్లో, కొన్ని పుంలింగ శబ్దాలు ఉన్నాయి, కొన్ని నపుంసక లింగాలు ఉన్నాయి. శక్తిపరంగా చెప్పేటప్పుడు స్త్రీలింగ శబ్దము, ఆయన సగుణముగా చెప్పేటప్పుడు పుంలింగ శబ్దములు కొన్ని చెప్పారు. నపుంసకలింగ శబ్దం నిర్గుణ బ్రహ్మను తెలియజేస్తాయి. అలాగే లక్ష్మీ స్త్రీలింగం, ఆయన లక్ష్మి అండి అన్నారు. లక్ష్మి ఆయన పత్ని కదండి, ఆయనే లక్ష్మి. ఆయన కానిది ఆయన దగ్గర ఉండలేదు. ఇది రూల్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భగవత్స్వరూపమే. సూర్యుడి కాంతి లక్ష్మి అయితే సూర్యుడి విష్ణువు. ఇప్పుడు మీరే చెప్పండి, హిరణ్యవర్ణాం హరిణీం, ఆ కాంతి బంగారు రంగులతో కలిసిపోతుంది. మనకు కావలసినంతా ఆ కాంతే, ఆ శక్తే. సూర్యుడు అందడు, కాంతి అందుతుంది. కానీ ప్రకృతి మనకు అందుతుంది, ప్రకృతి ద్వారా శక్తి అందుతుంది. ఈ శక్తి ఎవడిదో వాడు అందడు అంత తేలిగ్గా. రెండింటి కలిపి చూడటమే శివశక్త్యాత్మక దృష్టి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుకనే ఇదంతా ఆయనదే అని తెలుసుకో. లక్ష్మీ, లక్ష్మీ స్వరూపుడు అంటే సంపద, శోభ, ఇవన్నీ. ఎందుకు భూహు భువహ అన్నాం కదా, వాటికి ఆధారం ఏది? సంపద. అది లేకపోతే ఏది నడుస్తుందండి? అంతే కదా. లక్ష్మి అంటే అర్థం ఏమిటి? ఐశ్వర్యము అన్నాం. కానీ శబ్దానికి వ్యుత్పత్తి ఏమిటి? లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయానిశం దేవీ భూతా చ మహతి మహాలక్ష్మి స్తథోచ్యతే అని దేవి భాగవతంలో. సర్వ జగత్తుని దయతో చూసేది అని అర్థం. లక్షించుట అంటే చూచుట. సర్వజగత్తును చూస్తున్న తల్లిట అంటే ఆవిడ చూపుతోనే సంపదలు కురిపిస్తోంది. సూర్యుడు కన్నులా తెరుచుకుని ఉంటే కాంతి ఇక్కడి దాకా వస్తుంది. అలా చూస్తూనే జగత్తుని నడిపిస్తుంది ఆ తల్లి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటున్నాయి ఇక్కడ. ఆ చూపులతో దయతో చూస్తుంది. అందువల్ల బ్రతుకులు సాగుతున్నాయి. ఏమండి పని జరుగుతుందని చూద్దాంలేండి అంటాడు ఒకడు, అంటే చెయ్యడు అని అర్థం. కానీ భగవంతుడు చూసారంటే చేస్తాడని అర్థం. చూపుతోనే సర్వం చేస్తాడు. ఆ చూపే అమ్మవారు. అంతేకాదు చూచునది చూడబడునది. ఇది లక్ష్మీ శబ్దానికి అర్థం. లక్ష్యం మనం అంటూ ఉంటాం. లక్ష్యం అంటే మనం దేని దృష్టిలో పెట్టుకున్నాం అది లక్ష్యం. అందరికీ లక్ష్యం ఏంటి చెప్పండి? అందరి చూపు దాని మీదే. దేని మీద? సంపద మీద, ఐశ్వర్యం మీద, ఆనందం మీద. అయితే ఐశ్వర్యం సంపద ఎవరి డెఫినేషన్ వాడుకుంటే రిలేటివ్ ఇది. ఇక్కడ బ్రహ్మజ్ఞాని ఐశ్వర్యం ఏంటంటే జ్ఞానమే అంటాడు, భక్తుడిని ఐశ్వర్యం ఏంటంటే ఈశ్వరుడే అంటారు. మనల్ని అడిగితే బోల్డ్ చెప్తాం, ఒకటి కాదు రెండు కాదు. కానీ అందరు చూపు దేని మీద ఉంది? దీన్ని బట్టి ఐశ్వర్యం మీదే కదా. కానీ అందరూ ఎవరిని చూస్తారో, ఎవరు అందరినీ చూస్తారో అది లక్ష్మి అన్నారు ఇక్కడ. అంటే మనందరం చూసేది సంపదలే అమ్మవారు. అది జ్ఞాని చూసేది మోక్షలక్ష్మి, కార్యసాధకుడు చూసేది సిద్ధలక్ష్మి. అందుకే సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ. పనిచేసేవాడు జయలక్ష్మీ, చదువుకునేవాడు సరస్వతి. ప్రతివాడికి శోభగా చక్కగా ఉండాలి. శ్రీర్లక్ష్మీ వరలక్ష్మిశ్చ ప్రసన్నామం సర్వదా అన్నారు కదా. లక్ష్మి అంటే ఇదండి. కానీ జ్ఞానికి కూడా లక్ష్మి కావాలి. దరిద్రం ఎవడికి కావాలి? అయితే జ్ఞానం అనే లక్ష్మి ఉన్నప్పుడు మిగిలిన లక్ష్ములు ఆనవు. అంతే. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. సూర్యుడు వచ్చినప్పుడు మరి దీపాలు కనబడవు, భగవదానుభూతి కలిగినప్పుడు మరి విశ్వం కనబడదు. అదే తెలుసుకోండి ఇక్కడ. దాని విశేషం అది. కానీ ఇన్ని రూపాలతోన్నది ఆయనయే. అందుకే లక్ష్మీ అనే మాటకి యాదార్థం చెప్పుకొని సువీరహ, మంచి వీరుడు. వీరుడు అంటే చాలు కదండి, మంచి వీరుడు ఒకడు ఉంటాడా అంటే వీరత్వంతో ప్రపంచాన్ని దెబ్బతీసే పాపాత్ములు లేరు. కనుక మంచి వీరుడు కావాలి. భగవానుడి వీరత్వం ఎప్పుడూ జగత్తుని మేలు కలిగించడానికే. అందుకు సువీరహ. ఇంతవరకు వీరా 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 అంటే పరాక్రమార్థం చెప్పాం కదా. ఇప్పుడు మరొక విశేషమైన అర్థం చెప్పాలి. ఎందుకంటే ఒక నామం 10 సార్లు వచ్చిందంటే 10 అర్థాలు ఉన్నాయని అర్థం ఇక్కడ. ఈరయ అంటే గతులు అని అర్థం. గతులు అంటే గమనములు, నడతలు. ఈరహ అంటే అర్థం వివిధములైన లీలలు కలిగినవాడు, నడతలు కలిగినవాడు. ఆ నడతలు భలే ఉంటాయండి. నడతలనే లీలలు అంటారు, నడకలు అంటారు. అవి ఎంత అందంగా ఉంటాయి తెలుసా? నడకలు. హొయలు మీర నడలు గల్గు సరస్సుని సదా కనుల జూచుచును అన్నారు త్యాగరాజ స్వామి వారు. కానీ ఆ నడకలు హొయలు మీర నడలు, అంత అందమైన గతులు కలిగినవాడు. అందుకే వి ఈరహ, అందముగా వివిధములుగా ఉన్న లీలకులవాడు సువీరహ. ఇది అర్థం. రుచిరాంగద, అలాంటి వీరుడు మనోహరమైన కాంతి కలిగిన అంగద, భుజకిత్తులు మొదలైన ఆభరణాలు ధరించినవాడు. వివిధ ఆభరణాలతో ప్రకాశించే విష్ణుస్వరూపం హృదయంలో నిలిచిపోయింది కదా. కానీ అంగద అంటే ఆభరణాలు ఒక్కటే కాదండి, అంగదహ. అంగం అంటే గతి, గమనం. దహ అంటే ఇచ్చువాడు. అంటే
గమనము ఇచ్చువాడు. సృష్టిలో కదులుతున్నామంటే కదిలించే శక్తి ఒకటి ఉంది, సృష్టి కదులుతోందంటే కదిలించే శక్తి ఉంది. అది ఎలాంటిది? రుచిరం. రుచిరం అంటే మనోహరమైనది, కాంతిమంతమైనది అయినటువంటి గతిని జగత్తుకి ఇచ్చినవాడు రుచిరాంగది లేదా రుచిరాంగద. మనోహరమైన ప్రకాశవంతమైన గతిని జగత్తుకి అందించినవాడు రుచిరాంగద. చూసారా, ఇంతవరకు ఆభరణాలు చెప్పాం, ఇప్పుడు స్వరూపం తత్వం వైపు వెళ్ళింది. ఆయన జనన జనజన్మాది